కేజ్రీవాల్‌కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు స్వాతి మలేవాల్ బయటపెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2020లో. ఇప్పుడంటే లాస్ట్ ఇయరు ఢిల్లీలో రేఖా గుప్తా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 2020లో ఉంది కేజ్రీవాలే. అప్పటికి జైలు గొడవ ఇది కూడా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఢిల్లీ గవర్నమెంట్ తరపున కట్టినటువంటి ఒక స్కూలు వచ్చేటప్పటికి దానికి రూఫ్ సరిగ్గా కట్టలేదట. అప్పుడే క్రాక్స్ ఇచ్చేసినాయట. అట్లాగే మొత్తం ఇప్పుడు స్కూల్ మొత్తం పనికి రాకుండా పోయింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి స్కూల్. కేజ్రీవాల్ ప్రభుత్వం అంటే నిజాయితీకి మారుపేరు అన్నటువంటిది నమ్మేవాళ్ళు పబ్లిక్. నమ్మకం కోల్పోయిన వాటిట్లో అది కూడా ఒకటి. ఇప్పుడు అవి స్వాతి మలేవాల్ బయట పెట్టడంతో మళ్ళీ కేజ్రీవాల్‌కి సంబంధించి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అప్పట్లో ప్రస్తావించినప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇదంతా కూడా దుర్మార్గము, అనవసరంగా ఆళ్ళ మీద మాట్లాడుతున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఓవరాల్‌గా దాని మీద సీరియస్ చర్యలైతే తీసుకోవడానికి రేఖా గుప్తా సర్కార్ ముందుకొచ్చింది.